హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్న ఎవరినైనా సరే మార్కెట్లో ఎన్ని రకాల స్ట్రాటజీస్ ఉన్నాయని అడిగామనుకోండి, హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. రోజు ఒక కొత్త స్ట్రాటజీ పుట్టుకొస్తూ ఉంటుంది ఇంటర్నెట్లో. సో ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నాయని చెప్పడం కష్టం అంటుంటారు. సో ఇన్ని స్ట్రాటజీస్ మధ్యలో మనం ఏ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏది కరెక్ట్ అయిన స్ట్రాటజీ, ఏది ముట్టుకోకూడదు, మనకి ఏది కరెక్ట్ అని తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ఈ హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని మనం కనుక కేటగిరీస్గా డివైడ్ చేసామనుకోండి, ఆ కేటగిరీస్లోకి ఏ స్ట్రాటజీస్ వస్తాయో తెలుసుకున్నాం అనుకోండి, మనం ఎలాంటి ట్రేడర్స్మో మనకు అర్థమవుతే ఈజీగా మనం చూస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏ స్ట్రాటజీ మనకి సెట్ అవుతుంది అనే విషయాన్ని మనం చూస్ చేసుకోవచ్చు. సో మార్కెట్లో ఉన్న ప్రతి స్ట్రాటజీని 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. 1 బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, 2 స్వింగ్ స్ట్రాటజీస్, 3 కాంట్రేరియన్ స్ట్రాటజీస్. సో బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అంటే మీకు జనరల్గా టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ మీరు ఫాలో అవుతున్న ఏ గ్రూప్లో అయినా సరే ఎక్కువ అలర్ట్స్ వచ్చేవి ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ గురించి వస్తాయి. బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అంటే ఏదైనా ప్రీవియస్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ నుంచి మార్కెట్ ప్రైస్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, దాన్ని బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అంటారు. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే చాలా కాలంగా ఒక నారో రేంజ్లో ట్రేడ్ అవుతూ దాంట్లో నుంచి ఆ రేంజ్లో నుంచి బ్రేక్అవుట్ అయినప్పుడు దీన్ని బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసి ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ టోటల్ రేంజ్ ఏదైతే ఉందో చాలా కాలంగా ట్రేడ్ అవుతుందో ఆ రేంజ్ యొక్క లోని స్టాప్ లాస్ కింద పెట్టుకొని ఈ రేంజ్ లెంత్ ఉంది కదా, ఎంత హైట్ ఉందో ఈ రేంజ్ హైట్ని టార్గెట్గా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకొని ఇది ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ కింద చేసుకుంటారు. సో ఇది కనిపెట్టడం చాలా కష్టం, ఎందుకంటే దీంట్లో సబ్జెక్టివిటీ ఉంటుంది. ఏదైనా ఒక స్టాక్ని మీరు ర్యాండమ్గా తీసుకొని చెక్ చేశారనుకోండి, ఒక పర్సన్ దాన్ని ఇది 300 to 340 మధ్యలో ట్రేడ్ అవుతుంది అని అంటారు. ఇంకొంతమంది లేదు 320 నుంచి 360 మధ్యలో ట్రేడ్ అవుతుంది ఇది అని లోస్ని బేస్ చేసుకొని కొంతమంది, క్లోజెస్ని బేస్ చేసుకొని కొంతమంది, ఇలాగా డిఫరెంట్ సబ్జెక్టివిటీస్ని బేస్ చేసుకొని ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్కరికి అది బ్రేక్అవుట్ లెవెల్స్ డిఫరెంట్గా కనపడతాయి. కానీ అందరికీ ఒకేలాగా కనిపించేది ఏంటి అంటే 50 days బ్రేక్అవుట్. ఎవరికైనా 50 day బ్రేక్అవుట్ అనేది 50 days. ఇందులో సబ్జెక్టివిటీ మీకు ఒక లెవెల్ 50 days హైగా, వేరే వాళ్ళకి ఇంకొక లెవెల్ 50 days హైగా కనిపించదు. కాబట్టి ఈ 50 days బ్రేక్అవుట్ కానీ లేదంటే ఇండికేటర్స్ని పెట్టుకొని సూపర్ ట్రెండ్ బ్రేక్అవుట్ కానీ ఇలాంటి సింపుల్వి కూడా పెట్టుకొని మనం బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ చేసుకోవచ్చు. సో మీకు కనబడే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఈ కేటగిరీ కిందకి వస్తాయి. ఇంట్రాడే రేంజ్ బ్రేక్అవుట్స్, లేదా పొజిషనల్గా ఒక ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్, సూపర్ ట్రెండ్ బ్రేక్అవుట్, ఇలాంటి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కిందకి వస్తూ ఉంటాయి. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్రేక్అవుట్ స్ట్రాటజీలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఒకసారి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ విషయం అందరికీ కనబడుతుంది. కాబట్టి ప్రతి దగ్గర దీని గురించి మాట్లాడడం మొదలవుతుంది. టీవీ ఛానల్స్లో, సోషల్ మీడియాలో చాలామంది వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది బ్రేక్అవుట్ అయింది, ఈ స్టాక్ ఈరోజు బ్రేక్అవుట్ అయింది అని. అలాగా ఆ స్టాక్ నేమ్ని మెన్షన్ చేస్తూ మాట్లాడడం వల్ల ఈ విషయం తెలియని వాళ్ళు, కొత్త ట్రేడర్స్, రీటైలర్ ట్రేడర్స్ అండ్ ఎంతూజియాజం తోటి ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఈ పాయింట్లో ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్ మూమెంటంతో మార్కెట్లో ప్రైస్ మూమెంట్ కనబడి ఇందులో మనం ట్రేడ్ని మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇందులో అడ్వాంటేజ్. మరి ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ జనరల్గా ఓన్లీ ట్రెండింగ్ మార్కెట్లో మాత్రమే పనిచేస్తుంది. ట్రెండింగ్ మార్కెట్ అంటే ఏంటి అంటే ట్రెండింగ్ మార్కెట్ ఇలా ఉంటుంది. హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ మార్కెట్ కిందికి మీదికి వెళ్తున్నా కూడా ఓవరాల్గా అప్వర్డ్ మూమెంట్లో ఇలా వెళ్ళడం, లేదా డౌన్ సైడ్ ఇలాగా. సో ఈ టైప్ ఆఫ్ మార్కెట్ని ట్రెండింగ్ మార్కెట్ అంటారు. సో ఇలాంటి మార్కెట్లో ప్రతిసారి ఒక హై బ్రేక్ అవుతుంది, అది మళ్ళీ ఒక కొత్త హైని ఫామ్ చేస్తుంది, తర్వాత మళ్ళీ అది బ్యాక్ వచ్చేసి మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇలాగా మీకు మల్టిపుల్ టైమ్స్ బ్రేక్అవుట్స్ ఇస్తూ మీకు పెద్ద పెద్ద టార్గెట్స్ని ఇస్తూ మార్కెట్ ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్
70% ఆఫ్ ద టైం ట్రెండింగ్గా ఉండదు, కన్సాలిడేటింగ్గా ఉంటుంది. కన్సాలిడేటింగ్ అంటే ఒక 2 ప్రైస్ రేంజెస్ మధ్యలో మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. చూడ్డానికి ఈ ప్రైస్ మూమెంట్ చూసినప్పుడు, ఇప్పుడు ఈ ప్రైస్ మూమెంట్ చూసినప్పుడు మనకి మార్కెట్ పైకి వెళ్తుంది అనిపిస్తుంది. మళ్ళీ ఈ ప్రైస్ మూమెంట్ చూసినప్పుడు లేదు డైరెక్షన్ మార్చుకుంది అనిపిస్తుంది. కానీ ర్యాండమ్ మూమెంట్లో ఏమవుతుంది అంటే ఒక్కొక్క పాయింట్లో పైకి వెళ్తున్నట్టు, ఒక పాయింట్లో కిందికి వెళ్తున్నట్టు ఉండి ఓవరాల్గా మీరు జూమ్ అవుట్ చేసి చూసినప్పుడు ఏమవుతుంది అంటే మార్కెట్ ఒకే 2 ప్రైస్ పాయింట్స్ మధ్యలో రేంజ్ బౌండ్గా ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి మార్కెట్ 70% ఆఫ్ ద టైం ఉంటుంది కాబట్టి బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి 70% ఆఫ్ ద టైం ఫెయిల్యూర్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు బ్రతికి మీ క్యాపిటల్ని కాపాడుకున్న వాళ్ళే యాక్చువల్ బ్రేక్అవుట్ వచ్చి ట్రెండింగ్ మార్కెట్గా మారినప్పుడు ఆ మిగతా 30% ఆఫ్ ద టైం మీరు హ్యూజ్ ప్రాఫిట్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో మీరు సక్సెస్ అవ్వాలంటే మీ దగ్గర ఉన్న ఏకైక వెపన్ ఏంటంటే మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ సరిగ్గా ఉన్నప్పుడు మీరు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ట్రేడ్ చేయొచ్చు. మీకు గ్రీడ్ ఉందనుకోండి మైండ్లో, ప్రతి స్ట్రాటజీలో అంటే లాస్ట్ ఒక స్ట్రాటజీలో నాకు 30% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, సో దీన్ని 30% ఎవ్రీ ట్రేడింగ్లో వస్తే 10 ట్రేడ్స్లో నేను లక్షాధికారిని అయిపోవచ్చు అని చెప్పి వచ్చిన ప్రతి ప్రాఫిట్ని కాంపౌండ్ చేస్తూ ట్రేడ్ చేసే మెంటాలిటీ మీకు ఉందనుకోండి. అంటే నేను ఫస్ట్ క్యాపిటల్ పెట్టడం 1 lakh పెట్టాను, దాని మీద 30,000 నాకు ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ ట్రేడ్ 1.3 lakhs పెట్టి చేస్తాను, ఎందుకంటే ఈ ప్రాఫిట్ని ఇందులో కలిపేసి దీని మీద 30% తీసుకుంటాను, ఇలా కాంపౌండ్ చేస్తూ వెళ్తాను అనే టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బ్రేక్అవుట్ స్ట్రాటజీ అస్సలు చేయకూడదు. ఎందుకంటే వన్స్ ట్రెండింగ్ మార్కెట్ నుంచి మీకు కన్సాలిడేటింగ్ మార్కెట్ వచ్చింది అంటే 70% ఆఫ్ ద టైం మీ బ్రేక్అవుట్స్ ఫెయిల్ అయ్యి మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ మనీ పోగొట్టుకొని చాలా తొందరలో మీరు మార్కెట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది, మీ క్యాపిటల్ మొత్తం పోతుంది. కాబట్టి ఇలాంటి వాటిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండో టైప్ ఆఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీ వచ్చినట్లయితే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇది చాలా కన్జర్వేటివ్గా ఉంటుంది. అండ్ ఎవరి మైండ్ సెట్ అయితే నాకు చిన్న ప్రాఫిట్స్ చాలు కానీ కన్సిస్టెంట్గా కావాలి, అండ్ ప్రతిరోజు నాకు ట్రేడ్ అవసరం లేదు, నేను ట్రేడ్ కోసం వెయిట్ చేయగలను, నేను 5 days అయినా 10 days అయినా, ఒక మంత్ నాకు ట్రేడ్ రాకపోయినా కూడా పర్లేదు కానీ రైట్ పాయింట్లో నేను ఎంటర్ అవుతాను అనుకున్న వాళ్ళ కోసం ఈ స్వింగ్ స్ట్రాటజీస్ ఏంటంటే మార్కెట్ ఇలా వెళ్తున్నప్పుడు ఒక మంచి మొమెంటంతో పైకి వెళ్తూ ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తుంది కదా, ఈ పుల్ బ్యాక్ని ట్రేడ్ చేస్తారు. సో ఈ పుల్ బ్యాక్స్ని పట్టుకునే స్ట్రాటజీస్ని స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అంటారు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అప్ ట్రెండ్ కానీ లేదా డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్లో మంచి మొమెంటం ఉన్న స్టాక్స్ని పట్టుకొని స్వింగ్ వచ్చినప్పుడు మీరు తీసుకుంటారు. కాబట్టి మీ స్టాప్ లాస్ అనేది మీరు తీసుకున్న దాని చాలా తక్కువ రేంజ్లో మీకు స్టాప్ లాస్ ఉంటుంది. మీరు ఎక్కడైతే ఎంటర్ అవుతారో దానికి చాలా తక్కువ డిస్టెన్స్లో మీకు స్టాప్ లాస్ ఉంటుంది. కాబట్టి మీరు రిస్క్ రివార్డ్ అనేది చాలా హైగా ఉంటుంది అండ్ చాలా ప్రశాంతంగా మీరు ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు రివర్స్ అయిపోయి ట్రెండ్ రివర్స్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి 80 to 85 అనుకోండి, 80 to 85% ఆఫ్ ద టైం మీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో మీరు ఇక్కడ ఎంటర్ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ హై దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో చాలా ఎక్కువ రివార్డుతో చాలా తక్కువ రిస్క్ తోటి ఈ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక స్వింగ్కి నెక్స్ట్ స్వింగ్కి మధ్యలో, అంటే మీరు ఎగ్జిట్ అయిన తర్వాత నెక్స్ట్ స్వింగ్ మీ ఎంట్రీ పాయింట్ వచ్చే వరకు మీరు ఓపిక్గా వెయిట్ చేయగలిగే మైండ్ సెట్ మీకు ఉన్నప్పుడు మాత్రమే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ వైపు మీరు మొగ్గు చూపాలి. లేకపోతే దీంట్లో ఏమవుతుంది అంటే చిన్న మూమెంట్స్ ఇలా వచ్చాయి, కొంచెం మూమెంట్ వచ్చింది అనుకోండి, ఇదే నా స్వింగ్, ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోద్దేమో అని ఇన్అప్రోప్రియేట్ లెవెల్స్లో ఎంటర్ అవ్వడం వల్ల మీరు ఎంటర్ అయిన తర్వాత ఇంకొంచెం కిందికి పడిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఫ్రస్ట్రేట్ అయిపోవడము, చాలా ఎక్కువ మనీని ఇలా చిన్న అమౌంట్స్లో చాలా ఎక్కువ మనీని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ తీసుకునే వాళ్ళు మీ స్ట్రాటజీ కూడా చాలా తక్కువ సార్లు మీకు ట్రిగ్గర్ ఇవ్వాలి, సిగ్నల్ ఇవ్వాలి. ఇది బుల్లిష్ ట్రేడ్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు, ఇది బేరిష్ ట్రేడ్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు అనే సిగ్నల్ చాలా తక్కువ సార్లు ఇవ్వాలి. అలా ఇస్తుందంటేనే మీ ట్రేడింగ్ స్ట్రాటజీ కరెక్ట్గా పనిచేస్తున్నట్టు. మీకు ఎవ్రీడే ఒక ట్రేడ్ ఇస్తుంది అనుకోండి స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలో, అది మీరు ప్రాపర్గా వర్కౌట్ చేయలేదు స్ట్రాటజీ పైన అని అర్థం.
సో నెక్స్ట్ వచ్చినట్లయితే కాంట్రేరియన్ స్ట్రాటజీస్. కాంట్రేరియన్ స్ట్రాటజీస్ ఏంటి అంటే, మార్కెట్ ఒకవైపు వెళ్ళిన తర్వాత ఒక పాయింట్లో పీకౌట్ అయిపోయి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏది కూడా ఇప్పుడు స్ట్రెయిట్ లైన్లో వెళ్ళదు కాబట్టి మార్కెట్ ఒక పాయింట్లో వెనక్కి చిన్న స్వింగ్ రావడానికి అవకాశం ఉంటుంది కదా. ఈ స్వింగ్ని క్యాచ్ చేయడం కాంట్రేరియన్ స్ట్రాటజీ అనమాట. అంటే ఇప్పుడు ఇందాక ట్రెండింగ్ మార్కెట్లో మనం ఏమనుకున్నాం, ఒకటి ఇది కదా ట్రెండ్ అనుకున్నాం మనం. ఈ ట్రెండ్లో బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఇక్కడ మనం ఎంటర్ అయ్యేది బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ట్రేడ్ చేస్తాం. అదే స్వింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఇలా పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఈ పాయింట్లో ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. సో ఇది స్వింగ్ స్ట్రాటజీ. ఇక్కడ లేదా ఇక్కడ ఏదో ఒక పాయింట్లో కింద దగ్గర ఎంటర్ అయ్యి మనం కొంచెం మూమెంట్ని క్యాచ్ చేస్తాం. కానీ కాంట్రేరియన్ స్ట్రాటజీ ఏంటంటే, అప్ ట్రెండ్లో డౌన్ వైపు ఎంటర్ అవ్వడం, డౌన్ ట్రెండ్లో అప్ వైపు ఎంటర్ అవ్వడం. అంటే కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత కొంచెం పైకి వెళ్ళిన తర్వాత, సో అప్ ట్రెండ్లో కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఈ వచ్చే పుల్ బ్యాక్ ఉంది కదా, చిన్న పుల్ బ్యాక్, దీన్ని క్యాచ్ చేయడానికి ఎంటర్ అయ్యేదాన్ని కాంట్రేరియన్ స్ట్రాటజీస్ అంటారు. ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే, చాలా ఫాస్ట్గా మీకు ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా మార్కెట్లో, అంటే ఒకసారి ప్రైస్ ఒకవైపు వెళ్తుంది మొమెంటం, అందులో మొమెంటం తగ్గిపోయి చిన్న పుల్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంది అన్నప్పుడు ముందు నుంచి ట్రేడ్ చేస్తున్న వాళ్ళంతా, ఈ డైరెక్షన్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళంతా చాలా ఫాస్ట్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఈ ప్రాఫిట్ బుకింగ్ కూడా 1 to 3 డేస్లో మీకు ఈ మూమెంట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ప్రాఫిట్స్ చాలా త్వరగా చూస్తారు, ఎక్కువ ప్రాఫిట్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు డౌన్ సైడ్ ట్రేడ్ చేసి ఉంటారు కాబట్టి మీరు సోషల్ మీడియాలో కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ బ్రాబ్ చేయడానికి, అంటే చూసావా అందరూ మార్కెట్ పైకి వెళ్తుంది అని ప్రతిరోజు బుల్ వ్యూ తీసుకుంటూ ఉంటే నేను ఎగ్జాక్ట్లీ టాప్లో తీసుకున్నాను, నేను తీసుకున్నప్పుడే అది మార్కెట్ కిందికి పడింది, చూసావా నేను ఎంత కరెక్ట్గా కనిపెట్టాను అని ఇలాగ బ్రాబ్ చేయడానికి ఎక్కువగా పనికొచ్చేది. కాబట్టి ఇది ఎక్కువ ఎంతూజియాజం చూపిస్తారు ట్రేడర్స్. కిందికి వెళ్ళే దాంట్లో అంటే కిందికి పడిపోతున్నప్పుడు బాటమ్ని క్యాచ్ చేయడానికి, పైకి వెళ్తున్నప్పుడు టాప్ని క్యాచ్ చేయడానికి బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో ఇది ఒక అడ్వాంటేజ్. అయితే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో మార్కెట్లో మీరు ఏదైతే ట్రేడ్ తీసుకున్నారో అది ఈ స్మాల్ స్వింగ్స్ కోసం తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ స్మాల్ స్వింగ్స్ అనేవి షార్ట్ టర్మ్గా ఉంటాయి. 1 డే ఉంటాయా, 1 bar 2 bars వరకు మాత్రమే ఉండి తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో అది మళ్ళీ ప్రీవియస్ మేజర్ ట్రెండ్ని ఫాలో అవుతూ పైకి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. కాబట్టి ఏమవుతుంది అంటే, చాలా ఇమ్మీడియట్ రివర్సల్స్ వచ్చి మీ స్టాప్ లాస్లు హిట్ ఇవ్వడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి ట్రేడ్స్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే, మీరు సరైన స్టాప్ లాసెస్ లేదా మీరు తీసుకునే స్ట్రాటజీస్లో హెడ్జింగ్ ఉండేలాగా తీసుకొని ఈ స్ట్రాటజీస్ని వర్కౌట్ చేసుకోవాలి. అండ్ కాంట్రేరియన్ స్ట్రాటజీస్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా 3 to 4 days కన్నా ఎక్కువ హోల్డ్ చేయకుండా, ఎందుకంటే మేజర్ ట్రెండ్ ఒకవైపు ఉంటుంది, మనం ఆ మేజర్ ట్రెండ్లో పుల్ బ్యాక్స్ని ట్రేడ్ చేస్తున్నాం అనే విషయాన్ని బాగా గమనించుకొని మనం 3 to 4 days కన్నా ఎక్కువ హోల్డింగ్ పీరియడ్ పెట్టుకోకుండా ట్రేడ్ చేసినట్లయితే ఈ కాంట్రేరియన్ స్ట్రాటజీస్ మనకు వర్కౌట్ అవుతాయి. సో మీకు తెలిసిన ట్రేడింగ్ స్ట్రాటజీ ఏ కేటగిరీ కిందకి వస్తుందో మీరు ఫస్ట్ కేటగరైజ్ చేసుకొని, మీ మైండ్ సెట్ ఏ స్ట్రాటజీకి ఫిట్ అవుతుందో ఫస్ట్ తెలుసుకొని, ఆ తర్వాత మీరు మీ దగ్గర ఉన్న మీకు తెలిసిన స్ట్రాటజీస్లో నుంచి ఫిల్టర్ అవుట్ చేసుకొని, లేదు నేను బ్రేక్అవుట్ స్ట్రాటజీసే నాకు సెట్ అవుతాయి అనుకున్న వాళ్ళు స్వింగ్ స్ట్రాటజీస్, కాంట్రాస్ట్ స్ట్రాటజీస్ మీకు తెలిసినా కూడా వాటిలో పార్టిసిపేట్ చేయకుండా ఓన్లీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ మాత్రమే పార్టిసిపేట్ చేసినట్లయితే మీ మైండ్ సెట్కి తగ్గట్టుగా మీరు వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కువ కాలం మార్కెట్లో ఉంటూ మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు టాపిక్. అండ్ నెక్స్ట్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన ట్రేడింగ్ చేసే ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు రియల్ టైం మార్కెట్లో ట్రేడింగ్కి సంబంధించినటువంటి యాక్షనబుల్ అప్డేట్స్ కోసం చూస్తున్నట్లయితే మన పిన్నెడ్ కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది, అందులో కూడా వెళ్ళి
మీరు జాయిన్ అవ్వండి. హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్తో మీకు స్పామ్ పంప్ చేయకుండా ఓన్లీ ఇంపార్టెంట్, యాక్షనబుల్, రిలేటబుల్ అలర్ట్స్ మాత్రమే అందులో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్లీ మన ఛానల్లో లాస్ట్ 15 to 20 డేస్ ఒక్క అలర్ట్ కూడా రాలేదు. ఎందుకంటే మార్కెట్ హ్యూజ్ వొలటైల్గా ఉండి ఐవి స్పైక్ అయి ఉన్నప్పుడు మార్కెట్లో ఏ ట్రేడ్ చేసినా కూడా మనం స్టాప్ లాస్లు ఎటువైపు చేసినా కూడా స్టాప్ లాస్ హిట్ అయ్యి మార్కెట్లో మనీ పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో అసలు మనం ఒక్క అలర్ట్ కూడా ఇవ్వడం జరగలేదు. సో అలాగా మార్కెట్ కండిషన్ని బేస్ చేసుకొని రియల్ టైంలో ఒక రీటైల్ ట్రేడర్ యాక్షనబుల్గా ఎన్ని ట్రేడ్స్ లేదా ఎన్ని రకాల వాటిని వాచ్ చేస్తూ షార్ట్ లిస్ట్ చేసుకొని చూడగలరో అలాంటివి మాత్రమే మన దాంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఫ్రీ ఛానలే. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ట్రేడర్స్ కూడా అది రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ.